మాట్లాడాలనుకుంటున్నాను, మీతో మాట్లాడాలని ఫోన్ చేసేసరికి అంత ఫీజ్ అయిపోయింది. థ్యాంక్స్ బ్రదర్. అసలు మీరు ఇచ్చే మోటివేషన్ బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మా చర్చికి అయితే వెళ్తున్నాం కానీ ఎవరన్నా అన్యులు అడిగేటప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మా దగ్గర ఆన్సర్స్ ఉండట్లేదు. వాస్తవం ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే చర్చికి అయితే వెళ్తున్నాం, వింటున్నాము, వాళ్ళు చెప్పింది మెసేజ్లు వింటున్నాం, కానీ వీళ్ళు అడిగే క్వశ్చన్లు, అన్యులు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నాం. సో మీరు ఆన్సర్ ఇస్తూ అవతల వాళ్ళని ఎలా క్వశ్చన్ వేయాలనేది కూడా చాలా వివరంగా వివరిస్తూ ఉన్నారు. మొన్న జస్ట్ ఒక 10 days అవుతుంది బ్రదర్, ఒక బ్రదర్ క్వశ్చన్ అడిగారు. అంటే మామూలు సరదాగా కూర్చుంటాం పల్లెల్లో, మాది విలేజ్ లేండి, గోవిందపల్లి విలేజ్. సరదాగా కూర్చుంటే మీ దేవుడు ఇలా కదా ఇలా కదా అన్నప్పుడు మీ వీడియో చూసినప్పుడు నేను వాళ్ళని తిరిగి క్వశ్చన్, సరే నన్ను క్వశ్చన్ అడుగుతున్నావు సంతోషము, నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను, ఖచ్చితంగా నీ గ్రంథం గురించి, నా గ్రంథం గురించి నీకు తెలియజేస్తాను, నా బాధ్యత అది, మా బైబిల్ కూడా అదే చెప్తుంది. నాకు ఒక చిన్న క్వశ్చన్, నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వు, నీ గ్రంథం గురించి నేను తెలుసుకోవాలి కదా, దానికి ఆన్సర్ ఇచ్చిన తర్వాత నేను నీ దానికి ఆన్సర్ ఇస్తా, నువ్వు నన్ను క్వశ్చన్ వేసాలంటే ముందు నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వాలి కదా అని అంటున్నా. లేదు లేదు, ముందు నేను అడిగాను కదా నాకు ఇవ్వండి అన్న. నేను నీ గ్రంథం గురించే నువ్వు క్లారిటీ లేనప్పుడు నువ్వు నా గ్రంథం గురించి చెప్తే నువ్వు ఎలా నమ్ముతావు? నువ్వు నమ్మలేవు కదా. నేనేం చెప్పానో నీకు తెలియదు, నిజం చెప్తున్నానో తెలియదు, అబద్ధం చెప్తున్నానో తెలియదు, నువ్వు నమ్మలేవు కదా. అంటే మీరు యూట్యూబ్ చూసేసి ఇలా అయ్యారంటే, ఉన్న వాస్తవం చూస్తే యూట్యూబ్లు చూడడం ఏంటి బ్రదరు, నీకు దానికి నేను ఆన్సర్ ఇస్తాను రండి, ఇది నా ఆన్సరు, నీకు అర్థమైతే అర్థం కానీ లేకపోతే లేదు, నేను అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వండి అంటే అతను సమాధానం చెప్పలేకపోయాడు బ్రదర్. ఆ 2 నిమిషాలు ఏదైతే ఉందో బ్రదర్ చాలా హ్యాపీ అనిపించింది బ్రదర్. అసలు ఈ ఒక్క చిన్న సిచ్యువేషన్ అవతల వ్యక్తి నోరు మూపించింది అంటే అడగాల్సింది మీరు. లేదు అతను అసలు మాట్లాడలేదు, ముందు నేను అడిగినాని చెప్పేసి అంటున్నాడు. నేను అడిగే క్వశ్చన్ అడగడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు అతను. మీరు ప్రశ్న అడుగుతా అనగానే అతనికి షవరింగ్ వచ్చింది, భయం వేసింది, షవరింగ్ వచ్చేసింది అతనికి. అతను ఫస్ట్ వాయిస్ ఎలా వచ్చింది తెలుసా, మంచి బేస్ లో వచ్చేసింది. మీరు ఎవరు చెప్పాడు, మేము మా గ్రంథాలు మీకు ఏమైనా వచ్చి పరిచయం చేస్తున్నామా, మీరు ఎందుకు వీసు వార్తలు చేసి మైక్లో పెట్టి అరుస్తూ ఉంటారు, ఎందుకు అట్లా మేము వచ్చి అడిగాము మిమ్మల్ని, మా దేవుడు గొప్ప అని మేము మీకు చెప్పామా, మీ దానిలో చెప్పుకోవచ్చు కదా అంటే, అదే మా గ్రంథం చెప్తుంది బ్రదర్, సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించామని, వింటారా వినరా అనేది మీ వ్యక్తిగతము, అదే ఇది హిందూ దేశము అంటే, ఇంకా మీరు ఒక వీడియోలో అన్నారు అసలు హిందూ అంటే దౌర్భాగ్యుడు అనేది. అదే అడిగారు అసలు, అది అడిగారు అసలు నన్ను క్వశ్చన్ అడగనివ్వట్లేదు అతను, అసలు క్వశ్చనే అడగనివ్వట్లేదు నన్ను అతను. ముందు దీనికి ఆన్సర్ కనుక్కో బ్రదర్, మీ గ్రంథాలలో ఎక్కడుందో కనుక్కో, ఏదో ఒక తోక తగిలిచ్చేసేసుకొని ఏదో దాడి చేయాలి కదా అనేసి చేసేసి బైబిల్ ఆడ 2 ముక్కలు కట్ చేసి తీసుకురావడం కాదు, మీకు కావాలంటే నేను మొత్తం మీ దాంట్లో ఏది ఉందో వచ్చిన మీ అధ్యాయాలతో సహా చెప్పమంటే చెప్తాము, టైం ఇవ్వండి అధ్యాయాలతో చెప్తాను, నువ్వు చెప్పగలుగుతావా అంటే, అసలు నేను అడిగిన సమాధానం చెప్పంటే నువ్వు ఏదేదో చెప్పుకుంటూ వస్తావేమి అంటున్నాడు. అంటే మేమే ప్రశ్నించాలి కానీ మీరు ప్రశ్నించకూడదు మమ్మల్ని. అతను అదే ఉంది అతని దగ్గర, అదే సాటి ఉంది అతని దగ్గర. లాస్ట్కి ఎలా తయారయ్యాడు తెలుసా, అలా కాదండి, ఇప్పుడు సంఖ్య పొలానికి వెళ్ళారండి, సంఖ్య ఎక్కువ ఉన్న మాటే వినాలి, తక్కువ ఉన్న మాట కాదు. ఇలా తిరుక్కున్నాడు ఇంక అడ్డంగా. మరి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల సంఖ్య ఎక్కువ ఉంది కదా, మీరే మా మాటలు దాంతో సంబంధం లేదు మాకు ఇండియానే సంబంధం. అంటే మీ దేవుడు ఇండియాకే పరిమితం, అవతల దేశాల వాళ్ళకి దేవుడు కదా అని అడగాలి. ఆ మాటకు వస్తే మన ప్రచారం చేస్తున్నారు కదన్నా మీ వాళ్ళు, మీరు ఫోటో పెట్టారు కదా భగవద్గీతలు పంచుతున్నారు కదా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, డబ్బులు కూడా తీసుకుంటున్నారు కదా విదేశాల్లో కూడా చేస్తున్నారు మత ప్రచారం. ఇదేంది బ్రదర్ అంటే, మీరు ఏదేదో కల్పితం చేసేస్తున్నావు అంటే, నేను అనేది అదే బ్రదరు, నా గురించి నువ్వు తెలియనప్పుడు నువ్వు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తావు, నా దాని గురించి తెలియనప్పుడు నువ్వు ఎలా క్వశ్చన్ చేస్తావు, ముందు నీ దాని గురించి తెలుసుకో, లేదు నా దాని గురించి చెప్పాలంటే ఖచ్చితంగా చెప్తాను, నేను మాకు నేర్పించిందే అది, ఖచ్చితంగా తెలియజేయాలంటున్నారు, నేను ఖచ్చితంగా నీకు తెలియజేస్తా, ముందు నీ దాని గురించి తెలుసుకొని, లేదు నా వల్ల కాదులే మీ దాని గురించి చెప్పు అని ఒప్పుకో, నేను చెప్తా, అది కూడా నువ్వు అంగీకరిస్తావా లేదనేది నాకు తెలియదు, నా వంతు ప్రయత్నం నేను చేస్తా,
నువ్వు అంగీకరిస్తావు, ఆల్రెడీ మైండ్ లో పడిపోయింది ఇప్పుడు కాబట్టి ఒకటే నీకు. బ్రదర్, వీళ్ళు ఆ, నిజంగా బైబిల్లో ఏముందో యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి మనల్ని అడిగితే మనం సంతోషంగా చెప్తాం ఆన్సర్. సంతోషంగా ఉన్నదే అందుకు కదా మనకు మనం చెప్తుండే ఉంది గ్రంథం అందుకు అది కదా. కదా. మరి వీళ్ళు ఏం అలా అడగట్లేదు. చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ లో మతోన్మాదుల వీడియోలు చూసి ఆ, వాళ్ళకి తెలిసి తెలియక ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకొచ్చి వీళ్ళు మన దగ్గర అదేందో చెప్పు ఇదేందో అంటే మనల్ని బ్లేమ్ చేయాలి, మనల్ని బ్లేమ్ బ్రదర్ చేయాలని ఆల్రెడీ ఫిక్స్ అయ్యి అవి అడుగుతున్నాడు మనల్ని. 100% అసలు ఆ, వాళ్ళ దొంగల గురించి వాళ్ళకు తెలుసుకోవాలని కాదు. చిన్న అవగాహన కూడా లేదు బ్రదర్ వాళ్ళకి. లేదు. వీళ్ళు చెప్పింది వీళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తా ఉన్నారు. పాపం వీళ్ళని తప్పడానికి కూడా లేదు వాస్తవంగా అయితే. ఉమ్, కొందరితో ఎవరితో మాట్లాడుతుంటాం కదా, ఉమ్, కేవలం వాళ్ళు చెప్పింది మాత్రమే, వాళ్ళ గ్రంథాల మీద వాళ్ళకి అవగాహన లేదు, మనం చెప్పింది తీసుకునే స్థితిలో లేరు. అలా తయారు చేసి పెట్టారు కొంతమందిని. ఆ, అసలు మొన్న ఆ 10 నిమిషాలు మాత్రం భలే భలే అనిపించింది బ్రదర్, హ్యాపీనెస్ అనిపించింది. ఆ, అతని నోట్లో ఉండి మాట రావట్లేదు, తడబడుతున్నాడు, ముందుగా వాసినాడు, మా సంఖ్య ఎక్కువ ఉంది. ఆ, అంటే ప్రపంచ దేశాలలో మా సంఖ్య ఎక్కువ ఉంది కదంటే మాకు వాళ్ళతో మాకు పని ఏముంది, మాకు ఇండియాతో పని, మనం ఇక్కడ ఇండియా దేశం కదా మనది. హిందువులం. హిందీ దేశం రాజ్యాంగంలో అలా లేదుగా. మాది ఏ మతానికి మా దేశం ఏ మతానికి చెందింది కాదని సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ గా చెప్పింది ప్రపంచానికి. అలా తెలియదు కదా బ్రదర్, వాళ్ళ అంత అంత లేదు వాళ్ళ దగ్గర. ఉమ్, అసలు వాస్తవంగా చెప్పాలంటే బ్రదర్, మీ వీడియోస్ ఫాలో కాకముందు కూడా ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే నా దగ్గర ఆన్సర్ లేదు బ్రదర్. వాస్తవంగా చెప్తున్నా, ఆన్సర్ లేదు. వాళ్ళు బైబిల్ నుండి వేసినా కూడా అంటే ఏదో బైబిల్ వెళ్తున్నాము చదువుతున్నాము అనేది కానీ కొంచెం లోతులైన భావాలు ఇప్పుడు లాజికల్ గా ప్రశ్నించడం, బైబిల్ నుంచి కూడా లాజిక్ ఆన్సర్ చెప్పడం. అవును. ఆ జ్ఞానం లేదు బ్రదర్. ఉమ్, ఎప్పుడైతే మీ వీడియోస్ మీవి ఏవైతే 1-2 సార్లు చూసుకుంటూ నేను చేశామో, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా, మొన్న మీరు అన్నాళ్ళ పేరు రావట్లేదు, మీరు లైవ్ పెట్టారు కదా వీడియో, అవునవును. మనం వెళ్ళినప్పుడు ముందు ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కాదు ఆన్సర్ ఇవ్వాల్సింది, ఉమ్, తిరిగి క్వశ్చన్ వేయండి లేదంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి అన్నారు కదా. ఉమ్, అక్కడ వాళ్ళు ఏదో ఒక తేల్స్తారు, తెలిసినప్పుడు అప్పుడు చూద్దాము, ఉమ్, మనం ఏం అనట్లేదు కాబట్టి వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు ఉమ్, అనేది. అసలు ఇంత మీరు చేసిన ప్రోగ్రామ్ చాలా మందికి నాకు తెలిసి మోటివేషన్, అందులో నేను ఒకరిని. ఉమ్, ఏంటంటే మన వాళ్ళు పోయిన చోటల్లా మా వీధిలోకి రావద్దు కదా అనేసి వాళ్ళ నోటికి వచ్చిందల్లా తిట్టటము, వాళ్ళ చేతిలో ఏది ఉంటే అది దాని మీద బురద కావచ్చు లేదంటే కర్ర కావచ్చు ఏదో దాడి చేయటము, ఇలా తయారైపోతుంది. వాడు అసలు ఎంతసేపు వాళ్ళకి హక్కు క్వశ్చన్ లేదు చేసిన బ్రదర్. దానిలకు వాళ్ళకి హక్కు లేదు. మనం ఇప్పుడు అవతల వాళ్ళ నుంచి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, వీళ్ళు పోలీస్ స్టేషన్. అవును, వీళ్ళు 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 వీళ్ళ ఎందుకు చెట్ల చేయట్లేదు ఆ వాళ్ళు పని అట్లే అంటే, చెప్తున్నారు కదా. వీళ్ళు ఆ పని ఎందుకు చేయట్లేదు అంటే మన వల్ల ఎటువంటి పొరపాటు లేదు. ఆ, పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు తప్పు వీళ్ళదే అయింది అడ్డుకున్నందుకు, వీళ్ళకి ఇబ్బంది కాబట్టి వాళ్ళు ఆ పని చేయకుండా మన మీద డైరెక్ట్ దాడి దిగుతున్నారు మొత్తం. డైరెక్ట్ దాడి దిగేసి ఆ కరుణాకర్ సుగుణ వీళ్ళల్లో పెట్టేవి అరకొర క్లిప్పింగ్ టైప్ పెట్టేది, అవి క్వశ్చన్స్ అని పెద్ద ఫీల్ అయిపోతున్నారు. వాస్తవానికి ఆ క్వశ్చన్స్ మన వాళ్ళు సమాధానం ఇచ్చే సిచ్యువేషన్ కూడా ఇవ్వట్లేదు, టైం కూడా ఇవ్వరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గొడవ చేయడం కావాలి, వాళ్ళకి ఆన్సర్లు కదా. గొడవ ఒక్కటే ఆన్సర్, వినే సిచ్యువేషన్ కూడా లేడు. ఒకవేళ వాడికి అర్థమయ్యేలా చెప్పినా కూడా వాడికి ఎక్కదు బుర్రకి. వాస్తవంగా అది వాడికి ఎదురు దాడే కరెక్ట్. వాడు క్వశ్చన్ వేస్తే తిరిగి క్వశ్చన్ వేయడమే 100% కరెక్ట్ తెలిసిన ఆ సిచ్యువేషన్ లో. తీసుకోవడం సిచ్యువేషన్ లేదు. నిజంగా తెలుసుకోవాలనుకున్నావు అనేది కూర్చోబెట్టి అవసరమైతే ఒక రోజల్లా కేటాయించి టైం తీసుకున్నాడు. మనం ఉండదే అందుకు. కూర్చొని ఒకవేళ తెలియకుండా కూడా పెద్దలను తెలుసుకొని మరి కూర్చోబెట్టి చెప్పొచ్చు అతను. వినే సిచ్యువేషన్ లేరు కదా వాళ్ళు. ఎంతసేపు సెల్ తీయటం, తిట్టింది అది యూట్యూబ్లలో అదేదో పెద్ద ఘనకారం చేసినట్టు ఒక చూసుకొని ఒకడు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆ మాట్లాడే వాళ్ళకి ఏమో తెలియదు. వాళ్ళు ఏదో 2 ముక్కలు పట్టుకొచ్చి ఏదో అది నాస్తికులు రాసిన పుస్తకాల్లో 2 ముక్కలు పట్టుకొచ్చి అది మాట్లాడితే వీళ్ళు అదేదో పెద్ద గొప్ప అలాగా అది పట్టుకొని మన దగ్గర అడ్డుకున్నాము వాళ్ళను రాని ఇక్కడ కూల్ అవుతున్నారు మన దగ్గర వీళ్ళు. వాస్తవం తెలియట్లేదు బ్రదర్. లోతుకి వెళ్తే వాళ్ళు మనను పెద్ద పబ్లిసిటీ చేస్తున్నారు. వాస్తవానికి అయితే నష్టం కొంచెం ఉండొచ్చు, కాదట్లేదు, కానీ వీళ్ళ వల్ల క్రైస్తవానికి మేలే జరుగుతుంది బ్రదర్. నేను ఆలోచిస్తాను నిజంగా మీరు అన్నట్టు కొంచెం చెడు జరుగుతుంది కాదట్లేదు, కానీ మేలైతే జరుగుతుంది. సో దేవుడు పట్టించాడు మన చేతికి, వీళ్ళని వాడుకొని సువార్త చెప్పండి అంతే.
అది ఈ రకంగా వాడుకోండి వీళ్ళని అనేసి. ఆ, నిజం బ్రదర్, అలా అనుకోవాలి, నిజమే. మన చేతికి అప్పగిచ్చాడు మతోన్మాదుల్ని. ఈ మతోన్మాదులను అడ్డం పెట్టుకొని వీళ్ళ వెనకుండా హైందవ సమాజాన్ని సువార్తను మీరు ప్రకటించండి. ఆ, అసలు అలాగే వీళ్ళు చీకట్లో ఉన్నారని గుర్తించేటట్టు చేయండి అంటున్నాడు. అంటే ఎలాగ వాళ్ళు గుర్తించేటట్టు చేయాలంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్న గబ్బంతా తెచ్చి బయటేసాం అనుకో, "ఒరి ఇదేందిరా ఇది ఇదిరా మాకు బాబు తెలీదు" నీది అన్నారు అనేసి అనుకో. చెప్తే. ఆ, అప్పుడు అదే నేనేమంటానంటే దొంగ నోటు, మంచి నోటు 2 పక్క పక్కన పెట్టి మనం కంపేర్ చేసినప్పుడు ఉమ్, అవతల వాడికి ఏది దొంగ నోటు, ఏది మంచి నోటు అనేది ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు. అవును. అట్లాగే మనం సత్యాన్ని, అసత్యాన్ని పక్క పక్కన పెట్టి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, కంపేర్ చేసి చెప్పినప్పుడు ఉమ్, ఆటోమేటిక్‌గా ఏది సత్యం అనేది ఈజీగా తెలుసుకుంటాడు. అవును. సో, మనం చేస్తున్నటువంటి పని అది ప్రెజెంట్. చాలా బాగుంది బ్రదర్, మిమ్మల్ని దేవుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాచి కాపాడాలి. డైలీ ప్రార్థన చేస్తున్నాం బ్రదర్ మీ గురించి. చాలా సంతోషం. డైలీ దేవుని అసలు కృప, చాలా దేవుని కృపను బట్టి ఆ, అంత పని చేయగలిగాం. బాగా బహుబలంగా వాడుకోవాలి ఇంకా రాబోయే కాలంలో కూడా. ఓకే. చాలా ఈ టైంలో ఇప్పుడు ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హ్మ్. తెలియక మీడియా బయటికి చేయాలని సందర్భాలు, సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి బ్రదర్. హ్మ్. దాడులు, పల్లెలలో దాడులు. అవును. ఇదేంటో బ్రదరు, డైలీ చూసుకున్న మొఖాలే ఒక ఊర్లో హ్మ్. ఆ అన్న అన్న బావ అని పిలుచుకునే అదర్ క్యాస్ట్ వాళ్ళే ఈ హ్మ్. వీడియోలు చూసేసి మనల్ని ఏదో ఒక రకమైన ఇదో చూడగలిగారు బ్రదర్. అంటే అలా దాని తయారు అర్థం చేసి ఏందంటే పెట్టారు. వీళ్ళు విషాన్ని నూరిపోతున్నారు. అంటే విషయాన్ని నూరు పోస్తున్నారు. డైలీ క్రైస్తవులు కలిసి ముఖం క్రైస్తవులు, చూసుకునే హైందవులు వ్యక్తులే. హైందవులు, క్రైస్తవులు అన్నదమ్ముల్లా ఆ, కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ, ఆటోమేటిక్‌గా వీళ్ళు చెప్పే విషయం వాళ్ళ తలకెక్కించుకొని వాళ్ళు ఒక క్రూరంగా మారిపోతున్నారు. మారిపోతున్నాం. ఇంకోటి బ్రదర్, వాళ్ళ గ్రంథాలు తెలుసుకోవట్లేదు బ్రదర్. వాళ్ళ దాంట్లో ఏముందో అవును. ఎంతసేపు వీళ్ళు అరకొర క్వశ్చన్స్ వేసేటివే ఆ క్వశ్చన్సే పట్టుకొనేసి ఇది అనేసి డైలీ కలిసి ఉన్న వ్యక్తులమే. మన విలేజెస్ కదా, హ్మ్. డైలీ పొలాలకు వెళ్ళే చోట కలిసి బావ బావ మామ ఇలా పిలుచుకుంటా ఉన్నాం. హ్మ్. అలాంటి వాళ్ళు కూడా ఒరే మీరు ఇట్టంటారా అనేసి ఒక వివాదకరమైన వాతావరణంలో తయారు చేసి పెడుతున్నారు వీళ్ళు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఈ మతోన్మాదులు చేసే పని వల్ల దేశంలో మత విద్వేషాలు చెలరేగుతున్నాయి. అంటే అన్- సోదర భావం అనేది తగ్గిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి తగ్గిపోతుంది ద్వేషం బ్రదర్, పెరుగుతుందంట. 100% ఇంతకంటే రుజువు ఏం తగ్గిపోతుంది. కావాలి? ఇంతకంటే రుజువు అవసరం లేదు బ్రదర్. ఇది మతోన్మాదులు ఆ, మతోన్మాదులు దేశాన్ని నాశనం చేస్తున్నారంటానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? ఇంతకంటే రుజువే ఉంది బ్రదర్. ఇప్పుడు ఈ జనరేషన్ ఇలా ఉందంటే వీళ్ళ తర్వాత జనరేషన్ వాళ్ళు ఎంత నేర్చుకుంటారు వీళ్ళ దగ్గర నుండి. అవును. ఈ టైంలో కొంచెం తగ్గుతుంది అని ఆలోచన వచ్చే టైంలో ఈ రకంగా తయారయ్యేసరికి నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తారు వీళ్ళు. అవును. ఆ, దీన్నే నూరిపోస్తారు కదా వాళ్ళైనా, నెక్స్ట్ హ్మ్. జనరేషన్ అయినా. అందుకే ఈ విషయానికి విరుగుడు మనం తయారు చేసాం బ్రదర్ దేవుడి దయ వల్ల. అసలు దేవుని దయ ఈ వల్ల బ్రదర్ విషయానికి ఇంకా విరుగుడు అనే మీకు. దేవుడు ఏదైనా ఉమ్, ఒకటి బ్రదర్ ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఉమ్, ఆయా కాలానికి తగ్గట్టుగా ఉమ్, దానికి ఆ విషయాలకు విరుగుడు తయారు చేపిస్తా ఉంటాడు. మనం పాత నిబంధన కాలం నుంచి చూస్తే అదే జరుగుతా ఉంది. అవును, అవును. దేవుడు చూస్తా కొంతవరకు ఊరుకోడు. అనుమతి ఇచ్చిండొచ్చాము కానీ ఆ, మొత్తానికి విరుగుడు అయితే మంచి విరుగుడు ఇచ్చాడు. ఆ, అవును. ఆ, అది ఇప్పుడు చాలా మందికి తెలియదు. రాముడు కృష్ణుడు అంటే మొన్నటిదాకా వాళ్ళు కూడా ఒక రాజులేలే. వాళ్ళు దేవుళ్ళు కాకపోయినా రాజులై ఉంటారు, పరిపాలించారు అనే భావనలోని క్రైస్తవులు కూడా 90% ఉంటారు చాలా మంది. అవును బ్రదర్, తెలియదు కదా మనం బ్రదర్ ఇప్పుడు. ఎప్పుడైతే అదంతా మైథాలజీ అని నిరూపించామో అప్పుడు ఆశ్చర్యపోతున్నారు అందరు హిందువులు కూడా. మరి తెలియదు కదా ఇప్పుడు ఆ, వాళ్ళకే తెలియదు. ఇప్పుడు మన వాళ్ళకి కూడా తెలియదు. మన వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళే ముందుగా అవును. పూర్వీకుల నుండి అవన్నీ ఒక ఎంతసేపు. కల్పిత కథలు, చందమామ బాలమిత్ర లాంటి కథల్లో క్యారెక్టర్లని నిజంగా అదే ఇప్పుడు తెలుసుకుంటే గుర్తుకొస్తుంటాయి. ఆశ్చర్యపోతున్నారు అందరు. పిల్లలు కదా ఆడుకుంటుంటారు బొమ్మలు పెట్టుకొని, అన్నం అవును. వండుకుందాము, ఓ, ఈ బొమ్మ ఇది చేస్తుంది, ఈ బొమ్మ ఇది చేస్తుంది, ఆ టైప్ లో ఉండిపోయింది వీళ్ళది. అవును. ఆ? నిజంగా బ్రదర్, అసలు చాలా అంటే చాలా మోటివేషన్ చేస్తున్నాం బ్రదర్. మీతో చాలా సార్లు మాట్లాడాలి, ఎన్నెన్నో మాట్లాడుతున్నాం. మీతో మాట్లాడేసరికి అన్ని మర్చిపోయాను. వీళ్ళకి వీళ్ళకి ఇది కరెక్ట్. ఈ టైంలో కరెక్ట్ సొల్యూషన్ ఇదే బ్రదర్. ఏంటంటే 100% బ్రదర్. నేను ఫస్ట్‌లో ఒక 7, 8 ఏళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో ఈ మతోన్మాదులతో ఫైట్ చేస్తుండేవాడిని. నేను వచ్చిన కొత్తల్లో ఆన్‌లైన్ డిబేట్‌లు జరుగుతుండేయి. అంటే చాటింగ్ లాగా. ఆ టైంలో ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఒకసారి వచ్చి పడేవాళ్ళు. ఒక 200, 300 మంది వచ్చి పడేవాళ్ళు. నేను ఒక్కడినే ఉండేవాడిని గ్రూప్‌లో. వాళ్ళేందంటే పొద్దుగూకులు ఇదిగో బైబిల్‌లో చూడు ఆహ్, ఏది భర్త చనిపోతే వదిన, మరుదులు కలిసి పిల్లల్ని కనొచ్చు అని చెప్పేసి ఉంది.
అసలు వదిన అంటే తల్లితో సమానం, ఈ బైబిల్ ఏంది ఛీ అబ్బే అని చెప్పేసి ప్రచారం అంటే అట్లా కామెంట్లు పెడతా ఉన్నారు. ఓకే ఓకే. నేనేం చేశానంటే మహాభారతంలో కౌరవులు పాండవులు వాళ్ళ పితరులు పుట్టిందంతా కూడా ఇట్లాగే పుట్టారు వాళ్ళు. 5 మందిని ఒకరే చేసుకున్నారు కదా. అది అడుగు అడుగునా ఉంటది. భర్త చనిపోతే మరితోటి పిల్లల్ని కనొచ్చు అనేది. ఇది హైలైట్ కదా బ్రదర్. ఎక్కడికి వెళ్ళినా ఒక సన్నివేశం లాగా తీసుకుంటారు. సినిమాలలో కావచ్చు, బయట ప్రోగ్రామ్స్, కల్చర్ ప్రోగ్రామ్స్ లలో పెట్టినప్పుడు కావచ్చు. భర్త చనిపోతే మరితోటి పిల్లల్ని కనొచ్చు అనేది వాళ్ళ గ్రంథాల్లో అడుగడుగునా ఉంది. ధర్మశాస్త్రాల్లో ఉంది, పురాణాల్లో ఉంది, తర్వాత రామాయణ మహాభారతాల్లో ఉంది, అడుగడుగునా ఉంది. అయితే దీంట్లో నేనేం చేశానంటే రిఫరెన్స్లు పెట్టి అప్పట్లో 7 నెలల కింద ఒక్కొక్కటి అప్పట్లోనే పెడితే ఇంకా ఆ మరుసటి రోజు నుంచి ఇంకెవడు కూడా దాని ప్రస్తావన తీసుకురావట్లేదు. అంత ముందు రోజు అదే గోల. అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో. వాళ్ళ గ్రంథాల్లో 100% తెలియదు వాళ్ళకి. 100% తెలియదు వాళ్ళకి. తెలియని కాదు, 100కు కనీసం అంటే 70-80% మందికి తెలియదు బ్రదర్. ఇప్పుడు దీనివల్ల ఏం జరిగిద్దంటే అక్కడ తెలియని వాళ్ళు ఏమో తెలుసుకొని ఆశ్చర్యపోతారు. అరే మన గ్రంథాల్లో కూడా ఇలాంటిది ఉంది, అవతలని తప్పు పడతాం కరెక్ట్ కాదనే జ్ఞానంతో ఉండేవాడు కొంతమంది ఉంటారు. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేసేవాడు ఇక మన బైబుల్ విమర్శించకుండా ఉంటాడు, ఇక నోరు మూసుకొని గమ్ముకుంటాడు. అవును, 2 వర్గాలు 2 వర్గాలని మనం నోరు మూయించినట్టే. ఇప్పుడు జరిగేది కూడా అదే. మొండి వర్గం. ఇప్పుడు రేపు మనం రాసిన 2 పుస్తకాలు మీ చేతుల్లోకి వస్తే మీరు ఇంక వాట్సాప్ లో, ఫేస్బుక్ లో మీరే ఒక వారియర్ అవుతారు. ఇంకా ఇవన్నీ ఫోటోలు తీసి వాళ్ళకి పంపిస్తా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఈ రెండు వర్గాలు ఉంటారు వీళ్ళలో. తెలియని వాళ్ళు అంతమంది, తెలిసి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. అట్లా 2 వర్గాల వాళ్ళు మీరు నోరు మోపియొచ్చు. అవసరమైతే వాళ్ళల్లో మాకు సత్యం కావాలనుకున్న వాళ్ళు మనం రక్షణలో నడిపించవచ్చు, సువార్త చెప్పి. సో అది దృష్టిలో పెట్టుకొని నేను ఈ తయారు చేశాను. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది బ్రదర్ నేను ఈ పని మొదలు పెట్టి. వాళ్ళ గ్రంథాలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా, ఈ రామాయణ మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ. వీటన్నిటిని చదివి ఏ పాయింట్ ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేసి వాటన్నిటిని ఒక చోటకు సమకూర్చుకొని వాటిని తీసుకొని రాయడానికి ఎంత టైం పట్టింది దాదాపు. మీరు నేను కష్టపడి ఆ వచ్చిన వాళ్ళ అధ్యాయాలలో మొత్తం పేజీలతో సహా తీయడము ఈ అన్నిలు కూడా గమనిస్తున్నారు కదా. ఎందుకంటే మీరేమో పాయింట్ టు పాయింట్ డిస్ప్లే మీద చూపిస్తున్నారు, అంటే పలాని అధ్యాయంలో పలాని గ్రంథంలో ఇవి ఉంది అనేసి పాయింట్ టు పాయింట్ చూపిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు కేవలం వ్యంగ్యంగా నోటి బూతులు తప్పితే, ఎటకారంగా తప్పితే ఎక్కడ పలానా దాంట్లో క్లుప్తంగా ఉంది అనేది ఎక్కడ మెన్షన్ చేయట్లేదు వీళ్ళు డిస్ప్లే పైన. దీన్ని 5వ సహోదరులు కూడా గమనిస్తారు, 100% గమనిస్తున్నారు. సపోర్ట్ ఉన్నారు. కొంతమంది ఏంటంటే అది విజబీ చేయాలన్నట్టు మీరు అన్నట్టు పిల్లప్పుడు నుండి వాళ్ళకి అది నూరి పోసి అది తీసుకోలేని సిచ్యువేషన్ లో కొంతమంది ఉన్నారు. అసలు మీరు చూస్తున్నాం కదా మీ వీడియోస్, వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు ఎంతసేపు దాన్ని వ్యంగ్యంగా, ఎటకారంగా, బూతులు తిట్టడం. నాకు తెలిసి 100% ఏదో పిచ్చిన్నోళ్ళు తప్పితే స్త్రీలు ఎవరు చూడరు వాళ్ళ వీడియోస్. మనం రెఫరెన్స్ ఇచ్చి చాలా చక్కగా అన్ని గ్రంథాలు రిఫరెన్స్ తో సహా నీట్ గా క్లుప్తంగా ఇద్దాం, పలానా దాంట్లో ఉంది, పైన ఇది ఉంది, కింది ఇది ఉంది, క్లుప్తంగా చెప్తున్నాం. వాళ్ళు ఏంటి కేవలం కట్ చేసి ఆ ఒక్కటి ఏదైనా అది కూడా చూపియరు, మళ్ళీ రిఫరెన్స్ చూపియరు, ఇక నోటి మాటే, కేవలం నోటి మాటే, నోటి మాట బూతులు. వాళ్ళ వీడియోస్ అసలు సిస్టర్స్, లేడీస్ అనే వాళ్ళు నాకు తెలిసి అసలు 100% చూడడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ నోటి నుండి వచ్చే పచ్చి బూతులు. స్టార్టింగ్ లో కొంచెం బ్రదర్ ఏమనుకోవద్దు, సారీ బ్రదర్, స్టార్టింగ్ లో కొంచెం మీరు కూడా వాళ్ళకి గట్టి కౌంటర్ ఇచ్చారు, కానీ కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే స్టార్టింగే కాదు, ఎవడైనా కొంచెం అదని ఇదని లకారాలు ఉపయోగించినప్పుడు గట్టిగా నేస్తుంటావు ఇప్పుడు కూడా. అంటే నా ఉద్దేశం ఏంటంటే బ్రదర్, అంటే మన వీడియోస్ సిస్టర్స్ కూడా చూస్తున్నారు, అందుకోసం అనేసి. లేకపోతే నేనైతే నాకు హ్యాపీ బ్రదర్, అంటే అవసరం గట్టి కౌంటర్. మామూలుగా అయితే నా స్వభావం ఎవడైనా అవసరం లేదన్నంటే ముందు
ఆయన కొట్టినాకే మాట్లాడతాను నేను, అంత కోపం నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది, వాళ్ళు కావట్లేదండి. వాళ్ళు ఎవరు సరిపోరు నేను మాట్లాడదలుచుకుంటే. మనం ఏంటంటే ఇప్పుడు క్రీస్తులో ఉండి మనం అవన్నీ అది మనం చేయలేకపోతున్నాం కానీ, మాట్లాడలేకపోతున్నాం కానీ చేయలేకపోతున్నాము. వాళ్ళలాగా. లేకపోతే వాళ్ళు సరిపోరు మన దెబ్బకి. అవును బ్రదర్, నిజమే. వాళ్ళు సరిపోరు మన దెబ్బకి. వాళ్ళే అంటుంటారు కదా బ్రదర్, లేబర్స్ అని. లేబర్ టైప్ బయటికి వచ్చింది అనుకో, వాళ్ళు తట్టుకోగలుగుతారా? అదే కదా. ఏమంటే దేవుడి ప్రేమలో మనం మనం వాటన్నింటిలో PhD చేసి వచ్చిన వాళ్ళం. అది ఈ పిల్ల బచ్చగాళ్ళు ఎగురుతుంటే నాకు నవ్వుతా ఉంటది నా ముందు కథలు పడతా. నిజమే బ్రదర్. మనం ఎప్పుడైతే నేను క్రీస్తుని అంగీకరించామో ఇవన్నీ ఏంటంటే మన వాళ్ళు సిస్టర్స్ కూడా కొంచెం మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతా చాలా ఉంటారు మంది కదా, ఫోన్లు చేస్తుంటారు కదా నాకు. అన్నిళ్ళు కూడా ఫాలో అవుతా ఉంటారు కదా. ఆ ఉద్దేశంతో అన్నాను బ్రదర్, మళ్ళీ మిమ్మల్ని తప్పు సిస్టర్సే అనడం కాదు, కాదు. సిస్టర్సే కాదు బ్రదర్, ఇప్పుడు ప్రొఫెసర్లు, ఎస్పీ స్థాయిలో ఉన్న వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి, దేవునికి స్తోత్రం. బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, చాలా మంది లెక్చరర్స్ కానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా నాకు ఫాలో అవుతారు, చూసి మాట్లాడుతుంటారు నాతోటి, ఫోన్లు చేస్తుంటారు. సో ఇంతమంది అంటే వీళ్ళందరి కోసం అని కాదు, మనం వ్యక్తిగతంగా మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మనం వాటిని అవాయిడ్ చేయాలి. అందుకోసం అని చెప్పి వాళ్ళలాగా మనం మాట్లాడట్లేదు కానీ ఇవ్వాలి సందర్భానుసారంగా ఇవ్వడమే మంచిది, నేను కాదంటలేదు. ఎందుకంటే సబ్జెక్ట్ని బట్టి అదర్ సబ్జెక్ట్ని బట్టి అదర్ వాళ్ళు కూడా అన్యులు కూడా చూస్తున్నారు. మనం ఒకటి బ్రదర్ నేను గమనించింది ఏంటంటే, ఒక్కసారి మీ వీడియో ఎవరైనా చూస్తే, నాకు అసలు మీరు తెలియదు బ్రదర్, వాస్తవానికి నాకు ఫ్రెండ్ పరిచయం చేశాడు, అన్న ఇట్లా ఉందండి అంటే, అన్న మీరు అన్నది చూడండి ఒకసారి లింక్ పంపిస్తాను. ఒక్కసారి చూసాను బ్రదర్, ఇంకా మిమ్మల్ని వదలలేకపోయాను బ్రదర్. అంటే ఎలా ఆన్సర్ ఇవ్వాలి, అవతల నుండి ఏ సమాధానం వస్తుంది, మనం ఏ రకంగా ఇవ్వగలుగుతాము, అంత జ్ఞానం లేదు. చిన్నగా నేర్చుకోవడానికి ఒక వీడియో కాదు, మీది ఎన్నిసార్లు చూసిన వీడియోసే అంటే మైండ్లో ఫిక్స్ అవ్వాలి కదా, ఎన్నిసార్లు నాకు బ్రదర్ మీరు నమ్ముతారో లేదో కానీ, అడ్వకేట్లు ఒక ఇద్దరు ఫోన్ చేశారు నాకు ఈ 5-6 ఏళ్ళలో. రీసెంట్ గా కూడా ఒక ఆమె ఒక సిస్టర్ ఫోన్ చేసి ఏమందంటే, బ్రదర్ నేను మీ వీడియోలు ఫోన్ కాల్స్ ఎక్కువ వింటుంటాను మీరు అవతల వాడు మాట్లాడినప్పుడు మీరు ప్రశ్నించే విధానం అనేది మా ప్రాక్టీస్ లో మాకు బాగా ఉపయోగపడుతుంది. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను బ్రదరు, ఎలా ప్రశ్నించాలి, ఎలా ఆన్సర్ రాబట్టాలి అనేది మీ ద్వారా అని ఒక అడ్వకేట్ చెప్పారు నాకు ఈ మధ్య. అంతకుముందు కూడా ఒకళ్ళు చెప్పారు ఇదే మాట. నాకు మంచి థాట్ వచ్చింది బ్రదర్, అవతల వ్యక్తి క్వశ్చన్ ఆన్సర్ రాబట్టాలంటే నిజం. మరి అవతల వ్యక్తి ఎంతసేపు క్వశ్చన్ వేసే బదులు మన క్వశ్చన్ కూడా వాడు ఆన్సర్ ఇవ్వాలి కదా. ఆన్సర్ ఇవ్వాలి. ఒకడు క్రైస్తవుడు అని వస్తాడు ముందుగానే, వాడు ఒక మాట అనగానే నాకు అర్థమైపోయింది వాడు ఏమిటనేది. మాట్లాడే విధానం తెలిసిపోయింది బ్రదర్. చూసారు కదా మీరు మాట్లాడేటప్పుడు, మీరు తక్కువ పట్టేస్తారు అవతల వ్యక్తులు. మీరైతే దేవుని స్తోత్రం, మిమ్మల్ని అయితే దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ఇంకా రాబోయే రోజుల్లో దేవుని కోసం పనిచేస్తాం అందరం కలిసి. సరే ఖచ్చితంగా రోజు ప్రార్థనలు పెట్టుకున్నాం. సంతోషం అనిపించింది బ్రదర్ మీతో ఇంతసేపు మాట్లాడడం. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, ఓకే.